ప్రధాని మోదీ జాతీయ అభివృద్ధి కోసమే ఆలోచిస్తుంటారని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా చాలా వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. కాగా ఎన్నికల తర్వాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కన్నుల పండుగగా సాగిందని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బలం పెరిగింది అనేటువంటి విషయం, ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఓటుని ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి వారు మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంతమేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి. అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు, ఒక్కసారి వారిని గుండెల మీద చేయి వేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 100 సార్లకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు గమనించాలి. 100కి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మీకు అందరూ కూడా తెలుసు. ఈ లాస్ట్ 10 years మన దేశము అభివృద్ధి ఎంత వేగం, స్పీడ్, ఫాస్ట్ ఈ దేశం అభివృద్ధి అంటే మనం చూసుకున్నాం. ఇక్కడ కూడా మన ఆంధ్రాలో మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. మనం చూసినాం డెవలప్మెంట్, డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్. ఉత్తరప్రదేశ్ ఎట్లా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యి, అట్లా గుజరాత్ డెవలప్మెంట్. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డెవలప్మెంట్. మన ప్రధానమంత్రి గారు, మన ఎన్డీఏ సర్కార్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ దేశం డెవలప్మెంట్, ఈ ఆంధ్ర డెవలప్మెంట్ ఎట్లా లాస్ట్ 10 years మన ప్రధానమంత్రి గారు నేషనల్ హైవే డెవలప్మెంట్, పోర్ట్స్ డెవలప్మెంట్, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్, ఇట్లా డెవలప్మెంట్స్ మనం చేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 5 lakhs crore ఇక్కడ ఇన్వెస్ట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం.